హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా హ్యాపీ దసరా, హ్యాపీ విజయదశమి అందరికీ. ఫ్రెండ్స్, ఈరోజైతే నేను బెంగళూరులో ఉన్నటువంటి విజయనగర్ అనే ఒక ప్లేస్ ఉంది. విజయనగర్లో ఉన్నటువంటి శ్రీ బాలగంగాధర స్వామి క్రీడాంగణ అంటారు, మైదానం అంటారు. అదే అందరూ ఆటలాడుకోవడానికి ఒక గ్రౌండ్ అయితే ఉంది. ఈ గ్రౌండ్లో చాలామంది వాలీబాల్, క్రికెట్, ఇంకా కబడ్డీ, ఎక్సర్సైజు అన్ని ఆటలు ఆడుతూ ఉంటారు. చాలా చూడ్డానికి చాలా పెద్దగా ఉంది, చాలా హ్యాపీగా అనిపించింది. అప్పటి కాలంలో శ్రీ బాలగంగాధర స్వామి అని ఒక స్వామి ఉండేవారేమే. ఆ స్వామి విగ్రహం మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ పెట్టారు. ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలో మనం క్లీన్గా చూడొచ్చు, శ్రీ బాలగంగాధర స్వామి. ప్లస్ ఇక్కడ నుంచి చూడొచ్చు మనము, ఇక్కడ కనిపిస్తున్న స్వామి వచ్చేసి శ్రీ బాలగంగాధర స్వామి కనిపిస్తున్నాడు కదా మీకు. చూడండి, ఈ గ్రౌండ్ ఇక్కడ నుంచి పట్టుకొని ఇక్కడ నుంచి ఒక గేట్ ఉంది. ప్లస్ ఇక్కడ నుంచి ఇలా పట్టుకొని పక్క పట్టుకొని అక్కడ అందరు ఆటలు ఆడుతుండ్రు ఆల్రెడీ. చూడవచ్చు, అక్కడ పేరు రాసిండ్రు, శ్రీ పరమ పూజ శ్రీ బాలగంగాధరనాథ స్వామీజీ క్రీడాంగణ అని రాసిండ్రు కన్నడలో. చాలా హ్యాపీగా అనిపించింది అబ్బా. ఫైనల్గా నేనైతే ఏదైనా యూనిక్ అనిపిస్తే అక్కడ వచ్చి వీడియో చేద్దామనిపిస్తుంది. ఎందుకంటే నేను కెమెరా తీసుకొని ఇప్పటి నుంచి నా ప్రయాణం సాగుతూ ఉంటుంది బెంగళూరులో. ఏదేమైనా యూనిక్గా అనిపించిన కొత్త ప్లేస్లో చూడదగ్గవి చాలా ఉన్నాయి. కానీ తెలుసుకోవాల్సిన అప్పటి చరిత్రలో చాలా మంచి పెద్ద స్వామీలు, పెద్దవాళ్ళకి సంబంధించిన చరిత్రలు చాలా ఉంటాయి. కానీ నేను అక్కడక్కడ వెళ్ళి వీడియోస్ అయితే చేస్తాను. దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఇక్కడ నుంచి చూస్తే అంబేద్కర్ అనుకున్నా, అక్కడ నుంచి వచ్చినప్పుడు బ్యాక్ సైడ్ నుంచి చూస్తే తర్వాత తెలిసింది శ్రీ బాలగంగాధర స్వామి అని. ఇంకా ఇక్కడ ఈ స్టాచ్యూ, ఈ విగ్రహము ఎప్పుడు కట్టిండ్రు, ఎప్పుడు పెట్టిండ్రు అనేది అంత డీటెయిల్స్ మనం ఇక్కడ చూడొచ్చు. రాసిన చూడు, బృహత్ బెంగళూరు మహానగరపాలిక గోవిందరాజనగర విధానసౌధ. ఇది గోవిందరాజనగర్ అంట. ఇంకా వాళ్ళు 28 ఫిబ్రవరి 2019 అయితే ఇక్కడ ఇది ఇనాగ్రేషన్ చేసిండ్రు, ఈ విగ్రహం ఇనాగ్రేషన్ చేసిండ్రు. చూడవచ్చు, అప్పటికి సంబంధించిన ఎవరెవరు ఉన్నారో పెద్దవాళ్ళ పేర్లు అయితే ఇక్కడ ఉన్నాయి. ఫైనల్గా అయితే ఈరోజు అయితే మనం ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా అనిపించింది. స్వామీజీ గురించి ఇక్కడ శ్రీ బాలగంగాధర స్వామి క్రీడాంగణ, అదే ఇలా క్రీడాంగణతో పాటు మెట్రో స్టేషన్ కూడా ఉంది. శ్రీ బాలగంగాధర స్వామి మెట్రో స్టేషన్ అని. ఇంత పెద్ద స్వామి కాబట్టి పేరు ఇలా గ్రౌండ్కి ఒక పేరు పెట్టారు, మెట్రోకి ఒక పేరు, స్టేషన్కి పేరు పెట్టారు. చూడొచ్చు, అప్పటి కాలంలో ఉన్న ఫోటోలు ఇక్కడ ఉన్నాయి. స్వామివి ఫోటోలు చూడవచ్చు. ఇక్కడ మనము స్వామి అప్పటి కాలంలో ఇలా ఉన్నారు. చూడవచ్చు ఇక్కడ స్వామిని అప్పటి కాలంలో అబ్దుల్ కలాంని కూడా కలిశారు. చూడవచ్చు, స్వామి అప్పటి కాలంలో అబ్దుల్ కలాంని కూడా కలిశారు. చూడవచ్చు, పూల దండలతో ఎలా అప్పటి కాలంలో ఎలా సత్కారం చేశారో స్వామికి. ఇక్కడ కూడా ఉన్నారు స్వామి జీ. చూడొచ్చు, చాలా పెద్ద స్వామి ఉండొచ్చు. చూడొచ్చు, ఇట్లా ఈ గ్రౌండ్లో స్పెషల్గా విగ్రహం కట్టి ఆ స్వామికి సంబంధించిన ఫోటోలు అయితే ఇక్కడ పెట్టారు. ఫైనల్గా చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ చాలా క్లీన్గా పెట్టారు. కానీ ఈ స్వామీజీ విగ్రహం, బాలగంగాధర స్వామీజీ విగ్రహంకి అపోజిట్గా చాలా రోజుల తర్వాత నేనైతే ఒక మేడి పండ్ల చెట్టు
చూడొచ్చు. ఇక్కడ మనం చిన్నప్పుడు పద్యాల్లో చదువుకుంటాం కదా, మేడి పండు చూడు మేలిమై ఉండు. మనం చిన్నప్పుడు పద్యాల్లో చూసింటాం కదా, మేడి పండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు, విశ్వదాభిరామ వినరవేమ అనే మన వేమన పద్యంలో మనం చదువుకున్నాం కదా. ఇప్పుడైతే నాకు ఈ మేడిపండుని చూస్తే అదే గుర్తుకొచ్చింది. చూద్దాం మేడిపండు ఇప్పుడు ఎలా ఉందో. చూడ్డానికి బాగానే ఉంది, కానీ ఇంట్లో పురుగులున్నాయా లేదా చూద్దాము. మేడి పండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు, విశ్వదాభిరామ వినరవేమ. మనమైతే పండుని కూడా చూసాము, కానీ కొంచెం పుచ్చు ఉంది, పురుగులు ఉండొచ్చు, చిన్నవి కనిపించవి. ఫైనల్గా ఇప్పుడైతే మీకు గ్రౌండ్ ఎలా ఉందనేది చూపిస్తాను. ఇక్కడ అపోజిట్లో ఒక పార్క్ కూడా ఉంది. చాలామంది అక్కడ వెళ్ళి వాకింగ్ చేస్తూ ఉంటారు జనాలు. ఇక్కడ చిన్న దేవుడు ఉంది చూడొచ్చు. ఇక్కడ నుంచి అంత పార్క్ ఉంది అపోజిట్లో. ఆ పార్కు మెయిన్ రోడ్ పక్కల ఈ గ్రౌండు, ఎదురుగా ఒక పబ్లిక్ ఇంగ్లీష్ స్కూల్ ఏముంది. ఫైనల్గా అందరూ అయితే ఆటలు ఆడుకుంటున్నారు. ఇక్కడ బాలగంగాధర స్వామి ఏదో టెంపుల్ దగ్గర ఫోటో దిగాడు. అది ఆ టెంపుల్ అనేది డీటెయిల్స్ లేదు. చూద్దాం. ఇక్కడంతా చెట్లు వేశారు చూడండి, ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది. అప్పుడు కాలంలో గొప్ప గొప్ప వాళ్ళకి ఇలా మనం గుర్తు చేసుకోవడానికి విగ్రహాలు కట్టించిన వాళ్ళకు నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఫైనల్గా ఈరోజు మా దసరా పండుగ సందర్భంగా అందరూ హాలిడేస్ ఉన్నప్పుడు స్కూల్ వాళ్ళు పిల్లలు అందరైతే ఆటలు ఆడుతున్నారు చూడొచ్చు. పెద్దలు పిల్లలు అందరూ క్రికెట్ కానీ వాలీబాల్ కానీ ఆటలు ఆడతారు. టెంపుల్ ಚಾನಲ್ಗೆ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ನಾನು ಬೆಂಗಳೂರಲ್ಲಿ ಎಲ್ಲೆಲ್ಲಿ ಹೋಗ್ತೀನಿ, ಎಲ್ಲೆಲ್ಲಿ ಟೆಂಪಲು. ಇದು ದೊಡ್ಡ ಸ್ವಾಮಿ ಅಲ್ಲ, ಇವರು ಬಾಲಗಂಗಾಧರ ಸ್ವಾಮಿ ಮೆಟ್ರೋ ಮತ್ತು ಇದು ಗ್ರೌಂಡು ಎಲ್ಲ ಹೆಸರಿದೆ ಅಂದರೆ ದೊಡ್ಡ ಸ್ವಾಮಿ ಇರ್ತಾರೆ. ಹಾಂ, ಅದಕ್ಕೆ ತಗೊಂಡೆ. ಎಲ್ಲ ಚಪ್ಪಲಿ ಬಿಟ್ಟಿದ್ದೆ, ನಮ್ಮ ಗೇಟ್ ಒಳಗಡೆ ಬಿಟ್ಟಿದ್ದೆ ಅಷ್ಟೇ. ಹಾಂ, ಓಕೆ. ಹಾಂ, ಸ್ವಾಮೀಜಿನ ಗೊತ್ತಾಯ್ತು. ಸ್ವಾಮೀಜಿನೇ ಎತ್ಕೊಂಡು ಹೋಗ್ತೀನಿ ಬಿಡಿ. ಇವತ್ತು ನೈಟ್ ಬಂದು ಎತ್ಕೊಂಡು ಹೋಗ್ತೀನಿ. ఫ్రెండ్స్, ఆ అంకుల్ ఏమంటున్నాడు, ఇక్కడ ఉండే సెక్యూరిటీ, స్వామీజీని ఎత్తుకొని పోవద్దప్ప అని. నేను రాత్రికి వచ్చి ఎత్తుకొని పోతా అని చెప్పిన. ఇంకా ఫైనల్గా చూడొచ్చు, అక్కడ అందరూ క్రికెట్ ఆడుకుంటున్నారు. చాలా పెద్ద గ్రౌండ్ ఇది వచ్చేసి చూడొచ్చు. అక్కడ జనాలు కూర్చొని కూడా చూడొచ్చు. చాలా పెద్ద గ్రౌండ్. ఇలాంటి గ్రౌండ్లు ఉండడం వల్ల చాలా హ్యాపీనెస్గా పిల్లలు వచ్చి గేమ్స్లు ఆడుకుంటూ చాలా ఎంజాయ్గా హ్యాపీగా ఆటలు ఆడుకుంటూ వాళ్ళకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ కూడా చాలామంది చూడొచ్చు. ఇక్కడ కూడా ఏమైనా ఆటలు ఆడవచ్చు. ఇక్కడ వాలీబాల్ ఏం ఆడతారు దీంట్లో. చాలా అద్భుతంగా ఉంది. గ్రౌండ్ మాత్రం చాలా సూపర్గా ఉంది చూడొచ్చు. అందరు క్రికెట్ ఆడుతున్నారు. గ్రౌండ్ వీడి నుంచి పట్టుకొని ఇట్లా పట్టుకొని పెద్దగా ఉంది. చాలా పెద్దగా ఉంది. ఫైనల్ గిడికి రావడం చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఈరోజు.
శ్రీ బాలగంగాధర స్వామి పరమపూసి బాలగంగాధర నాథ్ స్వామీజీ అని పేరు రాసిండ్రు ఆల్రెడీ. ఇది గోవిందరాజనగర్ వార్డ్ నెంబర్లో వస్తుంది. ఇక్కడ కూడా ఎంట్రెన్స్లో రాసిండ్రు అంతా చూడొచ్చు. ఇది ಏನಿದೆ ಒಳಗಡೆನಾ ಎಲ್ಲ ಮಾಡ್ತು. ఇక్కడ పార్క్ టైమింగ్లు వచ్చేసి పొద్దున్న 5 నుంచి రాత్రి 10 వరకు ఓపెన్ ఉంటుందంట పార్క్. వాయు ఇదేం బాగుందిరా నాయన. పొద్దున్న 5 నుంచి రాత్రి 10 వరకు డేలో కూడా ఓపెన్ ఉంటుందన్నమాట. ఇదైతే సుభాష్ చంద్రబోస్ పార్క్ అంటారు. ఈ పార్క్ పేరు వచ్చేసి సుభాష్ చంద్రబోస్ పార్క్ అంటారు. చూడొచ్చు నేతాజీ సుభాష్ చంద్రబోస్ పార్కు. ఇది వచ్చేసి 8 డిసెంబర్ 2018లో అయితే అప్పుడు సంబంధించిన పెద్దలు ఈ పార్క్ని అయితే ఏర్పాటు చేశారు. చాలా ఇక్కడైతే టైమింగ్ చాలా ఉంది. ఎందుకంటే అన్ని రకాల మార్నింగ్ ఒక 3-4 అవర్స్, ఈవినింగ్ ఒక 4 అవర్స్ అట్లా ఓపెన్ చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం మార్నింగ్ 5 నుంచి రాత్రి 10 వరకు డే మొత్తం ఓపెన్ ఉంటుంది. కొన్ని పార్కులో కొన్ని టైమింగ్స్ వేరే వేరే టైమింగ్స్ ఉన్నాయి. ఒక పార్క్లోకి వచ్చిన చూద్దాం పార్క్లో ఎలా ఉందనేది చూపిస్తా. ఇది పార్కు ఎంట్రన్స్ ఇలా ఉంది. పార్కులో మాత్రం చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడే రాజ్యాలు వచ్చినా ఎక్కువసేపు టైంలో స్పెండ్ చేస్తారు జనాలు. ఈవినింగు మార్నింగు ఖచ్చితంగా వచ్చి వాకింగ్ చేస్తారు, ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. ఇట్లా వచ్చి కూర్చోవడానికి కూడా చూడ ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ అంటే చాలా చాలా ప్రశాంతంగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇంకా అక్కడ వర్షం వస్తే కూడా ఉంటారు. ఇంకా జనాలను మనము ఒక్కొక్కరిని డైరెక్ట్గా చూపించరాదు, వాళ్ళని ఏమన్నా అనుకుంటారు. ఇట్లా ఎక్సర్సైజ్ అయితే చేస్తూ ఉంటారు. ఇది వచ్చేసి మెయిన్ రోడ్డు. చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది పొద్దున్న సాయంత్రం పార్కులకు రావడం వల్ల. ఎక్సర్సైజ్ అంటే జిమ్లోకి వెళ్ళడం ఒకటే కాదు, డబ్బులు ఉన్నోళ్ళు లేనోళ్ళు అందరికీ కూడా బెంగళూరులో ఉన్నటువంటి ఒక చిన్న పార్కు కూడా ఒక చిన్న పార్కు పెద్ద పార్కు అన్ని పార్కులలో అయితే ఇట్లా ఎక్సర్సైజ్ చేయడానికి పిల్లలు ఆడుకోవడానికి ఇలా చేశారు. ఇలా పక్కా ఉంటాయి అన్ని పార్కులో చూడవచ్చు. ఇట్లా అంతా ఎక్సర్సైజ్ చేయడానికి జనాలు వాకింగ్ చేస్తారు. ఇంకా కొంచెం రెస్ట్ తీసుకునే వాళ్ళు ఇట్లా కూర్చొని రెస్ట్ తీసుకుంటారు. మనం ఇప్పుడు బాలగంగాధర స్వామికి సంబంధించిన వీడియో చూపించాను కదా, అపోజిట్లోనే ఉంది మనకు ఆ వీడియో చూడొచ్చు. బాలగంగాధర స్వామికి సంబంధించిన గ్రౌండ్ ఇది. దీంట్లో పిల్లలు పెద్దలు అంతా ఆడుకోవచ్చు, ఎక్సర్సైజ్ చేయొచ్చు. చిన్నపిల్లలతో ఆడుకోవడానికి ఇది. కొన్ని ప్లేస్లో అన్నీ ఒకే ప్లేస్లో అలా ఎక్సర్సైజ్ చేయడానికి చేస్తారు. కొన్ని ప్లేస్లో ఇట్లా సైడ్కి అయితే అరేంజ్ చేశారు చూడొచ్చు. ఎక్సర్సైజ్ చేయడానికి ఇవి పట్టుకొని ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ కూడా ఎక్సర్సైజ్ ఇలా చేస్తారు. ఇలా కూర్చోవచ్చు. నేను ఒక చేతిలో కెమెరా ఉంది, ఇంకా నేను కూడా ఎక్సర్సైజ్ చేయొచ్చు. నేను మా ఏరియాలో కూడా ఉన్నాయి ఇలాంటివి చాలా చూడొచ్చు. ఇక్కడంతా ఇలాంటివి ఎక్సర్సైజ్ చేయడానికి సైడ్లో ఎక్కడెక్కడ పార్కుల ప్లేస్ ఉంటే అక్కడ నిర్మించారు. కొన్ని ప్లేసుల్లో ఇక్కడ ఆడుకోవడానికి సంబంధించినవి ఎలా ఉన్నావో అలా ఒకే జాగాలో అన్నీ ఎక్సర్సైజ్ చేయడానికి అయితే చేస్తారు. కానీ ఇక్కడ కొంచెం ప్లేస్ తక్కువ ఉండడం వల్ల ఇట్లా కూర్చోవడానికి అద్భుతంగా ఇట్లా రాళ్ళతో కట్టారు. చాలా అద్భుతంగా ఉంది చూడొచ్చు, కూర్చొని రెస్ట్ తీసుకోవడానికి. దీంతోపాటు ఈ ప్లేస్ని కరెక్ట్గా ఉపయోగించారు. ఎలా అంటే చూడొచ్చు, ఎక్సర్సైజ్ చేయడానికి ఆడొకటి అలా
అమర్చారు. చూడొచ్చు ఇక్కడ అంకుల్ ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. ఇలా రకరకాల ఎక్సర్సైజ్కి సంబంధించినవి చూడవచ్చు. ఇలా జనాలు కొంచెం సేపులో ఎక్సర్సైజ్ చేసి అలసిపోతే కూర్చోవడానికి చాలా అద్భుతంగా చైర్లు, ఇంకా ఇక్కడ చూడొచ్చు రకరకాల టైప్ ఎక్సర్సైజ్ చేయడానికి మిషన్లు అయితే ఇట్లా అంటే ఏర్పాటు చేశారు. ఇక్కడ చాలా అలసిపోయి వచ్చిన వాళ్ళు ఇక్కడ కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంది ఈ పార్క్. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే చూసి. ఎందుకంటే బెంగళూరులో ఉన్నటువంటి చాలా పార్కులలో ఇట్లా కూర్చోవడానికితో పాటు ఎక్సర్సైజ్ చేయడానికి అన్ని రకాలుగా ఉంటాయి. పార్కుకు వెళ్ళడం ఒకటే చాలు, మనం ఫ్రీగా ఎక్సర్సైజ్ చేయొచ్చు అన్నమాట. ఇంకా కొంతమంది జిమ్లు పోయి చేస్తూ ఉంటారు, కానీ ఎక్కువ శాతం మాత్రం పార్కులకు తిరుగుతూ ఉంటారు. డబ్బులు ఉన్నోళ్ళు లేని వాళ్ళు అందరూ పార్క్కి వచ్చి ప్రశాంతంగా ఎక్సర్సైజ్ చేసి వాకింగ్ చేసి వెళ్తూ ఉంటారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫైనల్గా. విజయనగర్లో ఉన్నటువంటి ఇది మనము శ్రీ బాలగంగాధర స్వామి పక్కనే ఉన్నటువంటి పార్క్ని అయితే ఈరోజు కవర్ చేయడం జరిగింది. పార్కు పొడవుగా ఉంది. ఇట్లా పొడవుగా ఇట్లా పట్టుకొని ఇక్కడ నుంచి పట్టుకొని ఇలా వెళ్ళి ఇట్లా ఉంది. అంటే ఇట్లా స్ట్రేట్గా ఉంది. మళ్ళీ సైడ్లో కూడా ప్లేస్ వేస్ట్ చేయకుండా ఇలాంటి కూర్చోవడానికి ఎక్సర్సైజ్ చేయడానికి మిషన్లు అన్నీ పెట్టారు. ఇంకా ఇది ఎంట్రన్స్ గేట్లు ఈ పక్క కూడా ఉన్నాయి, ఇటు పక్క కూడా ఉన్నాయి. ఇంకా ఈ పూలు చూడండి ఎంత అద్భుతంగా ఉందో, చాలా అద్భుతంగా నిర్మించారు డిజైన్. ఫైనల్గా పార్క్ అయితే విజిట్ చేశాము. చూడవచ్చు పార్కులో ఏమేమి క్లీన్గా పెట్టుకోవాలని అన్ని డీటెయిల్స్ రాసి ఉన్నారు. ఎవరైనా కుక్కల్ని తీసుకురారాదు, స్మోకింగ్ చేయరాదు, ఇంకా ఉమ్మేయరాదు, ఇంకా అన్నీ అయితే దీంట్లో అయితే మనకి చూపించడం జరిగింది. ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మీకు సుభాష్ చంద్రబోస్కి సంబంధించిన పార్క్ చూపించాను కదా, ఆ పార్కు ఎంట్రన్స్లో అంటే లాస్ట్లో ఇక్కడ కార్నర్లో సుభాష్ చంద్రబోస్ది విగ్రహం ఉంది. ఆ విగ్రహం కూడా వీడియో చేయాలని అయితే నేను మళ్ళీ కెమెరా ఓపెన్ చేసి సెట్ చేసుకొని మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను. చూడొచ్చు ఇక్కడ ఎంత అద్భుతంగా ఉందో. ఇది ఇట్లే స్ట్రేట్గా ఉంది ఈ పార్క్ మాత్రము. అందుకే ఇక్కడ ఎలాగైతే బాలగంగాధర స్వామికి సంబంధించిన క్రీడాంగణ గ్రౌండ్లో బాలగంగాధర స్వామి విగ్రహం ఉందో అలాగే ఈ పార్కు పక్కన నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం అయితే ఉంది. అందుకే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. నా ఎనికిలనే కనిపిస్తున్నాడు, మీరు చూడవచ్చు. నేను ఒకసారి చూపిస్తా. ఎంత పూలు కొంచెం ఇవి తిక్క పూల చెట్లో తెలియదు, కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి కలర్ఫుల్గా. చూడవచ్చు ఇలా ఎంట్రన్స్ నుంచి ఎంట్రన్స్ ఇలా ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడ కూడా గేట్ ఓపెన్ ఉంది, చూపిస్తాను మీకు. గేట్ ఓపెన్ చేసుకున్నా. ఇంత పెద్ద వ్యక్తి కదా, ఇక్కడ కూడా చెప్పులు వదిలేయడం జరిగింది. చూడండి ఇప్పుడు మనకి చాలా అద్భుతంగా ఇక్కడైతే పూలదండ మాత్రం చాలా కలర్ఫుల్గా ఉంది, చాలా అద్భుతంగా ఉంది పూలదండ. మనం ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ చూడొచ్చు నేతాజీ సుభాష్ చంద్రబోస్, అదే డిసెంబర్ 8 తారీఖు 2018 అయితే అప్పుడుకు సంబంధించిన పెద్దలు అయితే ఈ విగ్రహం పెట్టారు. సుభాష్ చంద్రబోస్కి సంబంధించిన విగ్రహం పెట్టిన వాళ్ళకు నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది ఫైనల్గా. ఈరోజు శ్రీ బాలగంగాధర స్వామి క్రీడాంగణతో పాటు గ్రౌండ్తో పాటు అలాగే మీకు చాలా ఫేమస్గా ఉన్నటువంటి ఒక పార్కు సుభాష్ చంద్రబోస్ పేరుతో ఉందంటే ఆ పార్కు చాలా పెద్ద చరిత్రనే ఉండొచ్చు. చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకు వీడియో షేర్ చేసుకోవాలనిపించింది, వీడియో చేశాను. da 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 da